నమస్కారం. టీవీ20 ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సంకీర్తన కౌముది, కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ కస్తూరి గోపాలరావు గారు. గోపాలరావు గారితో మాట్లాడి దైవానికి, భక్తికి ఉన్నటువంటి సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోపాలరావు గారు. నమస్తే అమ్మా. ముందుగా టీవీ20 ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. గురువుగారు, ఇప్పుడు మీరు మాటల్లో పరస్పర శత్రుభావం అని అన్నారు. అది బట్టి మనకు ఒక సందేహం కలిగింది. ఇప్పుడు పరస్పర వైరం ఉన్నటువంటి జీవులు కూడా ఈ సృష్టిలో ఒకే స్థానంలో ఉండవలసిన కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు అవి ఎలా ఉండగలుగుతాయి గురుగారు? ఒక తల్లికి తండ్రికి ఒక నలుగురు పిల్లలు పుడితే నలుగురు పిల్లలకి కూడా తల్లిదండ్రుల మీద సక్రమమైన ప్రేమ ఉంటే వారికి ఎవరి మీద ఎవరికి వైరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ గోల్ అంతా ఒకటే గోల్ కాబట్టి. అలాగే ఇప్పుడు వైకుంఠం తీసుకోండి. వైకుంఠంలో పాముల్ని నిరంతరం భక్షించే గరుత్మంతుడు వారు ఉన్నారు. అలాగే సర్పరాజు అయిన ఆదిశేషుల వారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ నిజంగా ఆ జాతి వైరం కనుకుంటే అక్కడ ఇద్దరు ఒకచోటే ఉండలేరు. అక్కడ గరుత్మంతుల వారికి ఒకటే, ఆదిశేషుల వారికి ఒకటే. వాళ్ళిద్దరికి గమ్యం ఏమిటి? ఆదిశేషుల వారు స్వామివారు ఎప్పుడు పడుకుంటారు, దాన్ని ఎప్పుడు మనం ఒక బెడ్గా మారాలి, లేదా ఎప్పుడు కూర్చుంటారు, ఎప్పుడు ఒక కుర్చీగా మారాలి, అవేద ఆలోచనలు తప్ప ఆయనకి అసలు అక్కడ గరుత్మంతుడు ఉన్నాడు భయం అనేది ఏమి లేదు ఆయనకి. అలాగే గరుత్మంతుల వారికి అక్కడ ఒక పాము ఉంది, ఆదిశేషుడు ఉన్నాడు అనే ఆలోచన ఆయనకు లేదు. స్వామివారు ఎప్పుడు బయలుదేరతారు, ఎప్పుడు తన మూపు మీద కూర్చొని మనం తీసుకెళ్తాము అని ఆయన ఆగమనం కోసం ఎదురు చూడడం తప్ప గరుత్మంతుడికి ఏ రకమైన భావాలు అక్కడ లేవు. అంటే ఇద్దరికీ కూడా శ్రీ మహావిష్ణువు సేవ చేసే ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశం లేదు. ఒకటే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎంత పరస్పర వైరుధ్యం ఉన్నవాళ్ళైనా సరే అక్కడ ఉండగలరు. ఇదే క్రమం కైలాసంలో కూడా ఉంది. కైలాసంలోనూ ఎద్దు ఉంది. ఎద్దు అంటే నందీశ్వరుడు. కైలాసంలోనే అమ్మవారి వాహనం సింహం ఉంది. ఎద్దుని చూసిన తర్వాత సింహం అయితే ఊరుకోదు. కానీ అక్కడ సింహానికి, అమ్మవారి వాహనమైన సింహానికి, స్వామివారి వాహనమైన నందీశ్వరుడికి ఇద్దరికి వారిద్దరిని సేవించడమే పరమార్థం. కాబట్టి అక్కడ అసలు వైరుధ్యం ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆలోచనే ఇంకో ఆలోచన వాళ్ళిద్దరికి రాదు కాబట్టి, ఆ ఆలోచన లేదు కాబట్టి వాళ్ళిద్దరూ పరస్పరం వైరుధ్యం మరిచి అక్కడ నివసించడానికి వీలుగా ఉంది. ఇక్కడ వైకుంఠంలో వీళ్ళిద్దరు అలాగే ఉండడానికి వీలుగా ఉంది. దానికి కారణం ఏంటంటే మానవుల్లో కూడా అందరికీ ఒకటే భావం ఉంటే ఎక్కడ వైరం ఉండటానికి వీల్లేదు. మనకి భావంలో వేరుగా ఉండటం వల్లే వైరాలు వస్తున్నాయి.